ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అనేది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన విధానం. దీని ద్వారా అనుమతి లేకుండా ఇల్లీగల్ గా రూపొందించినటువంటి లేఅవుట్లు చట్టబద్ధంగా లీగల్ గా మార్చే అవకాశం కల్పిస్తుంది. సరైన పత్రాలు ఉన్నాయా లేవా సరిచూసుకొని లేఅవుట్లు అన్ని కూడా లీగల్ గా మార్చేందుకు ఈ యొక్క కొత్త ప్రయత్నం చేయబోతుంది. కొత్త ప్రయత్నాన్ని కూడా మొదలుపెట్టింది ఎల్ఆర్ఎస్ అనే ప్రక్రియ ద్వారా. మీకు లాలెన్స్ టీవీ వీడియోలు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే మీరు మాకు సపోర్ట్ కూడా చేయవచ్చు. ప్రతి వీడియో కింద కనిపించే థ్యాంక్స్ బటన్ పై క్లిక్ చేస్తే మీకు నచ్చిన అమౌంట్ ద్వారా సపోర్ట్ చేయవచ్చు. అలాగే జాయిన్ బటన్ పై క్లిక్ చేసి కూడా మన ఛానల్లో మెంబర్ గా చేరవచ్చు. మీ సపోర్ట్ వల్ల ఛానల్ గ్రోత్ ఎంతగానో పెరుగుతుంది. మరిన్ని లీగల్ వీడియో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి ఆలోచించండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. చాలా మంది ప్లాట్లు కొనుగోలు చేసే సమయంలో కేవలం రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ ఉంటే సరిపోతుందని అనుకుంటారు. కానీ సేల్ డీడ్ అనేది కేవలం ఆస్తి యాజమాన్యాన్ని సంబంధించినటువంటి ఆధారంగా మాత్రమే అది లేఅవుట్కు ప్రభుత్వ అనుమతి ఉందని నిర్ధారించి అనుమతి లేకుండా ఏర్పడినటువంటి లేఅవుట్లలో రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు వంటి మౌలిక సదుపాయాలను సరైన విధంగా ఉండకపోవచ్చు. అందుకే ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ద్వారా అలాంటి లేఅవుట్లను తన యొక్క నిబంధనలను అనుగుణంగా మార్చి చట్టబద్ధం చేసే అవకాశం ఇస్తుంది. అయితే ఎల్ఆర్ఎస్ ఎందుకు వచ్చింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా అనుమతి లేకుండా చేసినటువంటి లేఅవుట్లు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ప్రధాన కారణం గ్రామాలలో, పట్టణాలలో డెవలపర్స్ అనుమతులు తీసుకోకుండానే ప్లాట్లుగా విభజించి అమ్మడం వల్ల భవిష్యత్తులో రికార్డు సమస్యలు, నిర్మాణ అనుమతుల సమస్యలు, బ్యాంకు లోన్లు రాకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ ను ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా ప్లాట్లు చట్టబద్ధంగా గుర్తిస్తున్నాయి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభం అవుతుంది, బ్యాంకు లోన్లు పొందడం సులభం అవుతుంది మరియు భవిష్యత్తులో ఎలాంటి లీగల్ సమస్య రాకుండా రక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం వారు కృషి చేస్తున్నారు కూడా. అయితే ప్రజలలో ముఖ్యమైనటువంటి సందేహం ఏమిటంటే ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాం, మళ్ళీ ఎల్ఆర్ఎస్ పేరుతో డబ్బులు ఎందుకు అన్నది ఈ ప్రశ్నకు రెండు కోణాలుగా ఉన్నాయి. ఏమిటంటే ప్రభుత్వం దృష్టిలో చూస్తే ఇల్లీగల్ లేఅవుట్ వల్ల ఏర్పడినటువంటి సమస్యలు సరిచేయడానికే మరియు మౌలిక వసతులు కల్పించడానికి ఖర్చు అవుతుంది కాబట్టి ఫీజులు తీసుకున్నట్లు చెబుతుంది. కానీ ప్రజల దృష్టిలో చూస్తే తప్పు డెవలపర్స్ చేసినప్పటికీ ఇప్పుడు డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి బయ్యర్కి రావడం అంటే కొనుగోలుదారునికి రావడం ఇది అన్యాయం. అందుకే ఎల్ఆర్ఎస్ ఒకవైపు అవసరమైన పరిష్కారం అయినా మరొక వైపు వివాదాస్పద అంశంగా కూడా మారింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పై 25% డిస్కౌంట్ ప్రకటించడం ఒక ముఖ్యమైన అప్డేట్. మే 1 నుంచి జూలై 31 వరకు రాయితీ అమల్లో ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినప్పటికీ కూడా అందులో కొంతమంది మాత్రమే ఫీజు చెల్లించారు మరియు తక్కువ మందికే ఫైనల్ ప్రొసీడింగ్స్ జారీ అయ్యాయి. ప్రభుత్వం ఆదేశించినటువంటి ఆదాయం పూర్తిగా రాకపోవడంతో ఈ రాయితీని మరోసారి పొడిగించారు. దీని ద్వారా ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి దరఖాస్తులన్నీ కూడా ముందుకు వచ్చి ఫీజులు చెల్లించాలని ప్రభుత్వం ఆశిస్తుంది. అయితే మొత్తంగా చూస్తే సేల్ డీడ్ ఉన్నప్పటికీ కూడా లేఅవుట్ అప్రూవల్ లేకపోతే భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎల్ఆర్ఎస్ అనేది అలాంటి సమస్యలను సరిచేసే అవకాశం. అయితే ఇది అవసరం రావడానికి గల కారణం అనుమతి లేకుండా చేసినటువంటి లేఅవుట్ అనే విషయం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చినటువంటి 25% డిస్కౌంట్ ఒక మంచి అవకాశం కావడంతో ఇప్పటికే అప్లై చేసిన వారు లేదా ఇంకా పెండింగ్ లో ఉన్నవారు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవడం మంచిది. లేదంటే భవిష్యత్తులో ఖర్చులు పెరగడం లేదా లీగల్ సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ విషయాలు కూడా ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం తెలియజేస్తున్నటువంటి విషయం. అయితే ఎల్ఆర్ఎస్ అనే పేమెంట్ కట్టాలా కట్టుకోకూడదా అనే విషయం అంటే ఎల్ఆర్ఎస్ అనే ప్రక్రియ విధి విధానాలని మీరు పాటించరా అనేది మీ వ్యక్తిగతమైనటువంటి విషయం. అయితే ఎందుకోసమని ఎల్ఆర్ఎస్ అనే విషయం గురించి ఇప్పుడు ఈ వీడియోలో నేను తెలియజేశానంటే ప్రభుత్వం ఎప్పుడు ఏ గైడ్ లైన్స్ తీసుకొస్తుంది, ఏ ప్రొవిజన్స్ తీసుకొస్తుందో అర్థం కావడం లేదు. ఇంతకుముందు మన సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ ఉంటే సరిపోతాయి అనుకునే వాళ్ళం. కానీ ప్రభుత్వాలు మారిన కొద్దీ, కాలం మారిన కొద్దీ కొత్త ప్రొసీడింగ్స్, కొత్త జీవోస్ తీసుకొచ్చి అదొక రకమైనటువంటి విధి విధానాలను తీసుకొస్తున్నారు. అందుకోసమని ప్రభుత్వానికి లోబడి మనం ఉంటే మాత్రమే మన భూమి మనకు దక్కుతుంది అనే విషయం మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీయడం జరిగింది. ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.